ఈ పాటలు, ఈ పద్యాలు, ఈ ప్రార్థనలు, ఈ యాచనలు ఇవన్నీ ముందు ఎందుకు జరిగిస్తామంటే ఈ వాక్యం కొరకే. ఈ వాక్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలి. దయచేసి బయట పిల్లల్ని ఎవరిని తిరగనీయకండి. ఒకరు బయటికి వెళ్ళి అందరిని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళు కొత్త కొత్త కార్లు కొనుక్కొచ్చుకుంటే వాటి మీద రాళ్ళతో గీకుతున్నారు. అగో జోసఫ్ ఫ్రెండ్స్ కారు కూడా గీకేశారు. ఈసారి వదిలిపెట్టేది లేదు. ఒకసారి అంటే వదిలేస్తారు. ప్రతిసారి వేలు పెట్టి చేయించుకోవాలంటే చాలా కష్టం కదా, చాలా కష్టం. కనుక మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ మందిరంలో మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గతించినటువంటి ఆదివార దినమున అంటే బల్లారాధన రోజున ప్రభు మనకు ఒక పాట ఇచ్చాడు. ఆ పాట ఏం పాటో మీకు ఇక్కడ ఇలా పెట్టారు గ్రూపులో. ఏంది? యుగ యుగములకు తరతరములకు నీవేమా దేవుడవు. దేవునికి మహిమ. హల్లెలూయా. యుగ యుగములకు తరతరములకు నీవేమా దేవుడవు. ఈ పాట దేవుని స్తోత్రం. ఇలా పెట్టారు గ్రూప్లో, సెల్ ఫోన్లలో చూసుకోండి. దేవుని స్తోత్రం. వాక్యం చూసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువురా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దేవుని పిల్లలరా, ఈ మాట మీకెందుకు చదివిస్తున్నానంటే దేవుని స్తోత్ర. ఇప్పుడు చదివించిన మాట మీకు ఎవరికైనా అర్థమైందా? విన్నరా? చెప్పండి, ఒక్క మాట మీకేం అర్థమైందో? చదివించిన వాక్యములో ఏ మాట మీకు అర్థమైందో? వీళ్ళకి దేవదూతల కాపుదలు ఉండాలంట. ప్రార్థన చేస్తున్నాక, నీ దేవదూతల పంపయ్యా, నా కాపలుగా ఉంచయ్యా, నా కొడుకు కుంచయ్యా. ఇప్పుడు చదివిన వాక్యమే నీ మైండ్లో లేదు. మళ్ళీ ఒక్కోసారి చదవరా. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మరి శోధనలు ఎలా వస్తున్నాయ్యా అంటే వినండి. ప్రతివాడును
తన స్వకీయమైన తన స్వకీయమైన తన స్వకీయమైన అగో దురాశ చేత ఈడువబడి మరులు కోల్పబడిన వారై శోధింపబడును. ఇది కీసు మనకుండా చూడతాం. దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. రైట్ అంటుందా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ రెండు చేతులది హల్లెలూయా హల్లెలూయా. పక్క వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పు. పట్టు చేయి పట్టేసి ప్రైజ్ లార్డ్. ఇక్కడనే ఉన్నవాను. రైట్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిల్లారా, ఇప్పుడైనా కాస్త అర్థమైందా? క్యావా సమझ బలో ఏం చదివారు? ఒక్క మాట నిన్నరా? వామ్మో నాయన. దేవునికి మహిమ. అందుకే బుధవారం రోజు రమ్మంటున్నా. బుధవారం వచ్చిన వాళ్ళు కూడా మొద్దులే అయ్యారు. వాళ్ళు కూడా ఏం చెప్తలేరుగా. చదవబడిన లేఖనం మీరు ఇప్పుడు 2 సార్లు చదివించాను, మళ్ళీ చదివియాలా? వాక్యం ఎందుకు నేను ఇంత టైట్ చేస్తున్నానంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, నీ అందు వాక్యము నిలిచి ఉంటే నీకేది ఇష్టమో నన్ను అడుగుమని దేవుడు అన్నాడు. వాక్యము మన యందు ఉంటే మనకి ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు ఏం చేస్తాడు? మనకిస్తాడు. వాక్యము ఎవరై ఉన్నారు? ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇక వాక్యాన్ని నేర్చుకోకపోతే, నువ్వు కథలు నేర్చుకుంటే దేవుణ్ణి ఎక్కడ సంపాదించుకుంటావు? ఇప్పుడు ఓ నక్క, ఓ కోతి, ఈ శాస్త్రాలు ఏమని చెప్తున్నానుకో, అబ్బా చెవులు నిక్కబోడ్చి దేవునిస్తాను. లేదంటే ఇంకేదైనా ఎవరి గురించి అయినా చెప్పాను అనుకో, ఎంత మంచిగా ఉంటారో. వాటి ద్వారా మీకు లాభం ఏమీ లేదు. సంఘానికి ఏం లాభం లేదు. మీ ఆత్మల పరలోకానికి వెళ్ళవు ఆ కథల ద్వారా, ఆ కార్ఖానాల ద్వారా. వాక్యము ద్వారా ఒకడు తన నడతను శుద్ధి చేసుకుంటే తప్ప పరలోక రాజ్యము లేదు, ఆత్మకు రక్షణ లేదు. వాక్యానికి తాలిమి కావాలి. మన జీవితం నేర్చుకుందామండి, వాక్యము నేర్చుకుందాం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ వాక్యము మీకెందుకు బోధిస్తున్నానంటే, ఒక వ్యక్తురాలు, అంటే ఒక నడియుడు మనిషి నాతోటి ఏమన్నదంటే, దేవుణ్ణి యేసయ్యను నమ్ముకున్నామే ఏమన్నదంటే, ఏం బాధలయ్యా, ఏం కష్టాలయ్యా, ఆ దేవునికి ఇంతైనా కనికరం లేదా? ఆ దేవునికి ఇంతైనా న్యాయం లేదా? ఆ దేవునికి కొంతైనా మనసు లేదా? ఇన్ని కష్టాల పాలైతుంటే, నేను ఇన్ని శ్రమల పాలైతుంటే కాస్తైనా దయ చూపట్లే. ఇన్ని కష్టాల పాలు చేస్తాడు ఆయన అన్నది. లాస్ట్కు ఏమన్నది? ఇన్ని కష్టాల పాలు చేస్తాడా దేవుడు అన్నది. నాకు అప్పుడు మైండ్లో ఒక ఆలోచన, దేవుడు మంచోడే. దేవుని కంటే మంచి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? భూమి అందైనను పరమందైనను ఉన్నారా కల్లారా? లేరు. దేవుడే మంచోడు. సరే, ఇప్పుడు మంచోడైనటువంటి ఆ దేవుడు మనల్ని కష్టాల పాలు చేస్తాడా? ఇది ప్రశ్న.
మనల్ని రోగాల పాలు చేస్తాడా? ఇది ప్రశ్న. మనల్ని అప్పుల పాలు చేస్తాడా? ఇది ప్రశ్న. మనల్ని తీసుకెళ్ళి నిత్య నరకాగ్నిలో వేస్తాడా? ఇది ప్రశ్న నా మనస్సులో వచ్చింది. మీలో కూడా కొంతమంది ఈ మాటలు అని ఉండొచ్చేమో. అది మీ అంతరాత్మకు తెలిసి ఉంటుంది. ఈరోజు మీకు జవాబు దొరకబోతుంది, జాగ్రత్త వినండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన నేను శోధింపబడుచున్నా, దేవుని వలన నేను అనేక రకాలుగా ఇబ్బందులు పడుచున్నా, దేవుని వలన నేను అనేక రకాలైనటువంటి ఆ రోగాలకు దొరికాను. దేవుడే కుటుంబాన్ని చిల్లా చెదురు చేశాడు. అబ్బో, అసలు ఆ దేవుడికి మనస్సుందా? దేవుడికి ఏమైనా న్యాయమా? అసలు ఆ దేవుడు ఎన్నడు కనికరిస్తాడు అనే మాటలు సర్వసాధారణంగా దేవుణ్ణి నమ్ముకొని బాప్తీసం పొంది బలలో చేవేసే విశ్వాసుల నోట వస్తున్న మాటలువి. మరి ఈ రోగాలు, ఈ శ్రమలు, ఈ అప్పులు, ఈ దుఃఖాలు, వీటన్నిటికీ కారకుడు దేవుడా, మనమా, దెయ్యాలా? చూసుకుందాం. ఎందుకంటే అబండము టక్కున తీసుకెళ్ళిపోయి ఆయన మీద వేయొద్దండి. ఆయన కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే దెయ్యాలకు కూడా కోపాలు వస్తాయి, తెలుసా? ఎందుకంటే అమాయకుడు కదా ఆయన. ఎన్ని కొట్టినా ఈ భూమి అందు, ధరణి అందు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా ఏమాత్రము నోరు తెరవని గొర్రెపిల్ల కదా. ఏదైనా అంటావు. అదే నువ్వు పోయి ఇంకా దెయ్యాన్ని ఒక అను, దెయ్యానను, లేదా ఒక మనిషినను, ఊరుకుంటారేమో. మనిషినని చూడు, ఎందుకో నీ ఇంట్లో నీ కొడుకునని చూడు, నీ కూతురునని చూడు, నీ వల్లనేరా ఇల్లంతా ఆగమైంది, నీ వల్లనేరా నేను మొత్తం లాస్ అయినా, నీ వల్లనేరా నాకు ఈ రోగం వచ్చింది, నీ వల్లనేరా నేను హాస్పిటల్లో పడ్డాను అని అని చూడు, లేదా నీ ఇంటి పక్క వాళ్ళతో అని చూడు. ఊరుకుంటారా? అరే, దేవుడు అంత అమాయకంగా దొరికాడు కనుక అని చూడండి మీరు. లేదా యుహ సంబంధమైన యుగ దేవత దగ్గరికి వెళ్ళిపోయి అని చూడండి, అనండి నీ వల్లనే అని చూడండి. అంటారేమో. ఎందుకు అంటే రాత్రి వచ్చి ఏం చేస్తుంది, మీద కూకొని ఆగమాగమ గందరగోళం అన్నారండి. అనేది ఎవరిని? తుప్పుమని ముఖం మీద ఉంచేది ఎవరిని? కాలెత్తి మెడమతో కడుపులో దన్నేది ఎవరిని? తలలో ముళ్ళ కిరీటం వేసి కొట్టేది ఎవరిని? కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టేది ఎవరిని? పక్కలో కరెక్ట్గా గుండెకు గురి చూసి గురుబంతో పొడిచేది ఎవరిని? అమాయకమైన నిత్య దేవుడైన సత్యదేవుడైన యేసుక్రీస్తుల వారిని. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే కాదండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు తన మనస్సు రాసి పెట్టాడు. ఆయన ఎవరిని ఎన్నడూ శోధింపడు. ఏమని రాసింది వాక్యంలో? ఆయన ఎవరిని ఎన్నడూ శోధింపడు. ఎవరికి ఎన్నడూ ఆయన కీడు తీసుకురాడు, కీడు చెయ్యడు. దేవుని పిల్లరా, ఎవరైనా శోధన అనుభవిస్తున్నప్పుడు నేను దేవుని వలన ఈ శోధన పొందుతున్నాననే మాట అనకూడదంట. దేవుని పిల్లరా, కాలు నొస్తే, కడుపు నొప్పులేస్తే, తలనొప్పి వస్తే, రోడ్డు మీద బండి స్పీడ్గా వెళ్ళిపోయి జారి కింద పడితే, నిద్రపోయి బండి పోయి తాకితే, ఇవన్నీ దేవుడి మీదనే. కాలు జారి కింద పడితే, పిల్లలు తప్పిదాలు చేసి, పొరపాటు పనులు చేసి,
అక్రమానికి దిగజారిపోయి అపవిత్రతలో పడితే ఎవరి మీద నెడతారు? అంత అమాయకంగా దొరికాడు, మరి ఏం చేస్తాం. ఎందుకంటే ఆయనను సిలువలో వేసి కొట్టారు కదా, కొట్టినా ఏమనలే కదా దేవుని పిల్లరా. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని శోధింపడు, ఎవరిని ఎన్నడు కష్టపెట్టడు, ఎవరికి ఎన్నడు కీడు తీసుకురాడు. మరి ఎక్కడి నుండి వస్తున్నాయ్యా ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఈ రోగాలు, ఈ వేదనలు? ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయ్యా అంటే విను, జాగ్రత్త వినాలి. దేవునికి మహిమ. చదువురా 15వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత, దురాశలు అంటే ఉన్నది సరిపోదు, మనకు సరిపోతుందా అండి? ఇంకా వేరే కొత్తది కావాలి, లేదా ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా అంతస్తుల మీద అంతస్తులు, మేడల మీద మేడలు కావాలి. ఉన్నవి ఎందుకు సరిపోతాయండి? దురాశ. దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, నీకు అంత సరిపోతుంది, ఆ తండ్రికి తెలుసు. కానీ నీలో ఆ 1,00,000 రూపాయలు నీ ఇంట్లో ఉన్నా కానీ నీలో ఉన్న ఆశ ఎలా పెళ్ళుబుక్కుతుంటది? ఇంకొక 1,00,000 రూపాయలు ఇచ్చి ఉంటే బాగుండు దేవుడు. ఒక 4 తులాల బంగారం ఇచ్చాడు అనుకో, దురాశ ఇంకొక 1,00,000 రూపాయలు, ఇంకొక 4 తులాల బంగారం ఇచ్చి ఉంటే బాగుండు దేవుడు. ఒక ప్లాట్ ఇచ్చాడు అనుకో, ఆ ప్లాట్లో ఒక ఇల్లు ఇచ్చాడు అనుకో, ఇంకొక ఇల్లు ఉంటే బాగుండు. సరిపోతుంది. ఈ ఆశ ఎప్పుడైతే నువ్వు చంపుకుంటావో అప్పుడు దేవునికి నీకు కనెక్షన్ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశలు మనం ఎప్పుడైతే చంపుకుంటామో, దేవుడిచ్చిన దాన్ని పట్టుకొని దేవునికి మహిమ, ఆ యేసయ్యకు స్తోత్రం అని దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, అందులో నువ్వు తృప్తి కలిగి ఉంటే నీకు అవసరమైందల్లా నీ తండ్రి నీకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. నేను పస్తులు ఉంచడు, తీసుకెళ్ళిపోయి బజార్లో నిలబెట్టడు. కానీ ఏదయ్యా నిలబెట్టేదంటే దురాశ. ఏది? దురాశ. నిజమండి, దురాశ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఎంత కావాలనో అంత ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మన తండ్రి ఈ భూమి, ఈ గాలి, ఈ ఆకాశము, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఈ గ్రహాలు, ఈ కాలాలు, ఈ మాసాలు, విత్తనాలు భూమిలో వేస్తే ఆ విత్తనాలు చచ్చి చెట్ల ఈ ఫలహాలు ఇస్తుంటే, అన్నీ మనకు దేవుడిస్తున్నాయే కదా, మనం తయారు చేసుకునేయా? లేదంటే ఏ శాస్త్రవేత్త అయినా తయారు చేసి మనకిచ్చాడా? ఒక పిడికెడు మట్టిని ఏ శాస్త్రవేత్త అయినా తయారు చేస్తాడా? చేస్తాడు అయ్యా, చేస్తాడా? ఒక పిడికెడు మట్టి భూమి మీద శాస్త్రవేత్తలు చేయరండి. అది దేవుని కష్టము. ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చాడు, ఇవన్నీ మంచిగా బతకమని చెప్పాడు. కానీ ఒక మాట ఏమన్నాడంటే, భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టుగా బతుకు, నీకు అన్ని సమకూర్చాను. ఎక్కడ? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. ప్రసంగి గ్రంథము 9:6. ప్రసంగి గ్రంథము కాదురా, అది కాదు. ప్రసంగి గ్రంథం
ఆహా, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు, కానీ వీటన్నిటిని బట్టి ఒకరోజు తీర్పు ఉంటుందని నీవు జ్ఞాపకం ఉంచుకొనుము అనే మాట ఉన్నది ఒక దగ్గర. ఆ, 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 అది కాదు. దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆ మాట ఎక్కడ ఓకే దొరకలేదా? ఆడ చౌటుపోలు పోచం వెళ్ళి టక్కుని తీస్తారు. నా కళ్ళు మండుతుంటాయండి. అది మైండ్లో ఉన్నది కానీ ఎక్కడో ఉన్నది మొత్తం. 9వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. 11:9. 11వ అధ్యాయము 9వ వచనం. మీరు బైబిల్ చదవట్లేదు, ఏం చేస్తారు ఇంట్లో? బైబిల్ చదవాలి కదా. ఏముంది ఇంట్లో, ఏం పని ఉంటుంది? రోజుకు 5-10 అధ్యాయాలు చదువుకోవాలి చక్కగా. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి వినాలి, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. చూడండి వాక్యం ఏముంది? నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు, మాట్లాడు, నీ ఇష్టం వచ్చినట్టుగా చూడు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించు, ప్రవర్తించు, క్రియలు చేయి, కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో. ఏంటి నాయన జ్ఞాపకం ఉంచుకునేది అంటే, వీటన్నిటిని బట్టి ఒకరోజు దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకో. ఇది దేవుని మనసు అండి. బతుకో, ఎలా బతుకు భూమి మీద, కానీ అవన్నీ ఒకరోజు ఎక్కడ చెప్పవలసింది? దేవుని ఎదుట ఒక దినం మనం నిలబడవలసింది. అప్పుడు ఆయన అడిగేదానికి మనం ఏం మాట్లాడలేము. అక్కడ మాట్లాడుకుంటలే అంటే అంత సీన్ లేదు మనకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఇది కాదు, 11:4 చదవండి. 11:4 అది కూడా కాదు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అది కాదు, అది కాదు. చదివిచ్చాను కదా ఇంత మునుపు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటిని బట్టి లెక్క చెప్పాలి అనేది ఉన్నది. 4:13. 4వ అధ్యాయం 13 వచ్చిన ఎప్పుడో చదివినవి, కొద్దిగా టచ్ ఉంది. అయినను ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి అగో లెక్క 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 ఏముంది? మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉందో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని పిల్లరా,
అక్కడనేమో నీ ఇష్టం వచ్చినట్టుగా బతుకు. కానీ వాటన్నిటికీ ఒకరోజు తీర్పు ఉంటుంది. అంటే దేవుని ఎదుట తీర్పులో నువ్వు ఉండవలసి ఉంటుందని జ్ఞాపకం మాత్రం ఉంచుకో అన్నాడు దేవుడు. ఇక్కడికి వస్తే ఏమంటున్నాడు? ఎవరికి మనం లెక్క అప్పచెప్పవలసి ఉందో ఆ దేవుని కన్నులకు సమస్తము తేటగా కనబడుచున్నది. తేటగా కనబడుచున్నది. దేవుని పిల్లరా, దేవుని దృష్టికి సమస్తం తేట కనబడుచున్నది. లెక్క ఆయనకు అప్పచెప్పవలసి ఉన్నది మనం. కాబట్టి దయచేసి మీకు నేను చెప్పారు ఒకటే, దేవుని మనస్సు ఇది. ఈ భూమి మీద మంచిగా బతుకు, నీకు రోగాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, వేదనలు ఉండవు, అప్పులు ఉండవు, సమస్యలు ఉండవు, ఏముండవు. అవన్నీ నేను తెచ్చేటోని కాదు. నువ్వు బతుకు, మంచిగా సుఖంగా బతుకు, లేదా భయభక్తులు కలిగి బతుకు. నేను ఇచ్చిన ఈవులు తీసుకొని తింటూ హ్యాపీగా బతుకు. కానీ వాటన్నిటిని బట్టి ఏముంటుంది? తీర్పు ఉంటుంది. లెక్క చెప్పుకోవాలి తీర్పులో అని యేసయ్య అంతవరకు రాసిపెట్టి ఆయన పని మీద ఆయన ఉన్నాడు. ఇక బతికే బాధ్యత ఎవరిది? మనది. కానీ ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఈ వేదనలు అన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయ్యా? ఈ రోగాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మన దురాశల వల్ల. వేటి వల్ల? దురాశల వల్ల. నిజమండి. దురాశ గర్భము ధరించి ఏమిగంటుంది? పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అంటే నిత్య నరకానికి వెళ్తాము. దేవుని పిల్లలారా, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ చేతిలో చాలా పెద్ద ఫోన్లు ఉన్నాయి. వాళ్ళంతా మంచిగా చూస్తున్నారా? కొందరు ఫోన్లు ఇప్పుడు ఇక్కడ చెక్ చేసామనుకో, ఆ ఫోన్లలో ఖచ్చితంగా క్రోమ్లో యాడ్ చేసామనుకో, దాన్ని ఓపెన్ చేస్తే ఎంత చెడ్డ సినిమాలు వస్తాయి తెలుసా? ఎంత చెడు చూస్తుంటారు తెలుసా పిల్లలు? దానికి లెక్క చెప్పుకోవాలని చెప్పుకోదా దేవునికి? తీర్పులో అలాంటి వారు పాలు పొందుతారా? పాలు పొందరా? అగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఏదైతే తినమంటాదో, ఏదైతే తాగమంటాదో, ఏ మాటలైతే మాట్లాడమంటాదో అవన్నీ అపవిత్రములే. వాటికి ఖచ్చితంగా దేవుని తీర్పులో మనం నిలబడవలసిందే. అది ఎక్కడ పోదో అది ముద్ర వేయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దురాశల వల్ల సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నాం. దురాశల వల్ల చూద్దాం. అందుకే పౌలయ్య గారు ఏమన్నాడు? ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడవలసినది శరీరులతో అంటే అత్త మామతో, మామ అంటే అత్త కోడలతో, కోడలు అత్తతో, మామ అల్లునితో, అల్లుడు మామతో, లేదా ఒక విశ్వాసి ఒక విశ్వాసతో. ఇవి కాదండి పోరాటాలు. మనం పోరాడవలసింది శరీరులతో కాదు, భార్య భర్తతో, భర్త భార్యతో కాదు. మనం పోరాడవలసింది ఎవరితో అంట? చదువురా. ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడాలి. మనం పోరాడవలసింది వేటితో? దెయ్యాల సమూహాలతో, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాడాలి. కానీ
అవన్నీ పక్కన పెట్టాము. మన పోరాటం ఎవరితో సాగిస్తున్నాం? మనుషులతో. మన పోరాటం ఎవరితో సాగిస్తున్నాం? మనుషులతో. మనుషులతో పోరాటాలు, మనుషులతో కలహాలు, మనుషులతో విభేదాలు, మనుషులతో అండి. కానీ బైబిల్ చెప్తున్న దానికి సంపూర్ణంగా ఆపోజిషన్లో ఉన్నాం. మనము వ్యతిరేకంలో ఉన్నాం. మనం పోరాడుతుంది ఎవరితో? శరీరులతో. శరీరులతో పోరాడుతున్నాం. దేవుని పిల్లారా, అందుకే పౌలయ్య అంటున్నాడు, మనం పోరాడవలసింది దురాత్మల సమూహాలతో. వాటితో పోరాడదాం. అవన్నీ పక్కన పెట్టి, వాటిని వదిలిపెట్టి, వాటిని తీసివేసుకొని, నీ భార్యతో పోరాడితే నీకు లాభం ఏంది నాయన? నీ భర్తతో పోరాడితే నీకు లాభం ఏంది తల్లి? నీ ఇంట్లో నీ కొడుకుతో, నీ కూతురుతో పోరాటం చేస్తే లాభం ఏంది? ఇల్లు కట్టువాడు దేవుడు గనక ఆయన కాళ్ళ మీద నీ చెయ్యుంచి కన్నీళ్లు విడుస్తూ నువ్వు పోరాడవలసింది ఎవరితో? దురాత్మల సమూహాలతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి ఎక్కడ నుండి మనం చిక్కుతున్నాము? ఎవరు మనల్ని చిక్కిస్తున్నారు? అసలు ఏంది ఈ సమస్యలు? చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 30-31 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయము 30-31 వచనాలు. యేసు ఒకడిని అడుగుతున్నాడు. ఒకడికి దెయ్యాలు పట్టే గదరేనియ పట్టణంలో. వాడిని అడుగుతున్నాడు. యేసయ్య అడుగుతున్నాడు, నీ పేరేంటయ్యా అని అడుగుతున్నాడు. చాలా దెయ్యములు. చాలా దెయ్యాలు. ఒకటి రెండా? చాలా 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 చాలా, అంటే నాట్ ఏ కౌంట్లెస్. అవి 10,000, 20,000, 50,000, 1,00,000, 2,00,000, కోట్ల. అక్కడ బైబిల్ ఏముంది? చాలా దెయ్యాలు, చాలా దెయ్యాలు అతనిలో ఉన్నాయంట. వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. చాలా దెయ్యాలంట. ఎన్ని దెయ్యాలండి? చాలా దెయ్యాలు. ఎవరిలో ఉన్నాయి? ఒక మనుష్యుల్లో ఉన్నాయి చాలా దెయ్యాలు. ఆ దెయ్యాలన్నీ గొడవ పడుతున్నాయా? మీరు ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, ఓ 10 రోజులు ఏ గొడవ లేకుండా ఉండండి, మీకు 500 ఇస్తా. పోని అంతవరకు ఎందుకయ్యా? భర్త భార్య, ఎవరు? భర్త భార్య ఒక్క మాట అనుకోకుండా ఒక 10 రోజులు ఉండండి, 500 వస్తాయి. ట్రై చేస్తారా? ఓ 10 రోజులు ఒక్క మాట అనుకోకుండా. అంత సీన్ లేదండి. దయ్యాలకున్నటువంటి ఓపిక కూడా మన దగ్గర లేదు. దయ్యాల దగ్గర ఉన్న ఐక్యత మన దగ్గర లేదు. కొన్ని లక్షల దయ్యాలు ఒకరిలో ఉన్నాయి, కానీ సైలెంట్గా ఉన్నాయి. ఉప్పు లేదు, కారం లేదు, చింతపండు లేదు, ఇది లేదు, అది లేదు అని గొడవ పడుతున్నాయి. సైలెంట్గా ఐక్యతతో ఏకమై ఉన్నాయి దెయ్యాలు, ఏకమై ఉన్నాయి. మరి అవి ఆ లోపల ఉండి చేస్తున్న పని ఏంటయ్యా అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. వాడు ఎల్లప్పుడూను రాత్రింబగలును సమాధులలోనూ, బండలలోనూ, కొండలలోనూ కేకలు వేయచ్చు
తనను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు. ఆగో, అన్ని దెయ్యాలు అతనిలో ఉన్నాయి. అవి సైలెంట్ గా అతనికి ఏం పని చేస్తున్నాయి? ఆయన గాయపరుచుకునేటట్టు చేస్తున్నాయి. మొత్తానికి వస్త్రాలు లేకుండా దిగాంబరత్వం కలిగి సమాధులలో కొండలలో తిరిగేటట్టు చేస్తున్నాయి కదా. అవి కొన్ని లక్షల దెయ్యాలు కూడినాయి ఒక మనిషిలో. అవి సైలెంట్ గా వాటి రాజ్యాన్ని ఏం చేస్తున్నాయి? విస్తరింపజేసుకుంటున్నాయి. కానీ మనం సైలెంట్గా ఉండి సమాధానంగా ఉండి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నావా? అంత లేదండి. యూట్యూబ్లలో ఫేస్బుక్లలో చూస్తున్నాగా, ఎంత అడావిడో. సైలెంట్గా ఉండి దెయ్యాలు వాటి రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటుంటే మన అడావిడి ఎట్లుంది? చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. అంటే దీన్ని అచ్చంగా మన తెలంగాణ భాషలో ఏమంటారు అంటే, బిల్డప్ ఎక్కువ. చెప్పండి, మీకు తెలిసినా కూడా చెప్తలే. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ మరి తెలిసి కూడా అబ్బా నోరు మూసుకుంటారు. బిల్డప్ ఎక్కువ, మనకు బిజినెస్ తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దెయ్యాలకు చూడండి ఎంత మంచి ఐక్యత ఉందో. అన్ని దెయ్యాలు ఎట్లా కలిసి పని చేస్తున్నాయా. మళ్ళా దెయ్యాల ఐక్యత ఇంకెంత బాగుందో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, 43, 44 వచనాలు. మత్తయి సువార్త గ్రంథము 12వ అధ్యాయము 43, 44 వచనాలు. అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును. అంటే రిజిస్టర్ చేసుకుంది దెయ్యం. ఏం చేసుకుంది? పట్టా. ఆ ఇంటిని ఏం చేసుకుంది? పట్టా. ఆ సంఘాన్ని ఏం చేసుకుంది? పట్టా. కొన్ని చర్చిలో పోతే దెయ్యాలు టపటప పడిపోయి అని ఊగితే అమ్మో, ఆడ ప్రతి ఆదివారం దెయ్యాలలో కొట్టే ఉంటుంది, వాక్యం ఉండదు. ఎందుకు ఉండదు అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఒక్క దెయ్యము ఒక వ్యక్తిని, అంటే ఒక ఇంటిని విడిచి వెళ్ళిన తర్వాత నీరు లేని పక్షాన, నీరు దొరకని పక్షాన, అంటే వాక్యము లేదు. ఎక్కడైతే వాక్యము లేదో, వాక్యము నీటితో పోల్చబడది కాబట్టి అది తిరిగి ఎక్కడికి వస్తుంది? మరలా ఈడికొచ్చి చూస్తుందంట. పట్టా చేసుకుని ఇంటికాడికి వచ్చి చూస్తుందంట. నువ్వు కూడా ఒక్కోసారి మనం ఇల్లు పట్టా చేసుకొని అమ్ముకుంటాం కదా, అప్పుడప్పుడు అట్లా పోయేటప్పుడు అరే మా ఇల్లు చూసిపోదామని. పట్టా. అలాగా దెయ్యం వచ్చి చూస్తే నీలో దేవుని వాక్యం లేదనుకో, అది పోయి ఇంకెన్ని దెయ్యాలు తెచ్చుకుంటుందంట. చదురా. ఆ ఇంట ఎవరు లేక, ఎవరంటే ఎవరు లేక? దేవుడు లేక. అంటే దేవుని వాక్యము. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అంటే దేవుని వాక్యం లేక ఉండుట చూచి మంచిగా ఊడ్చి అమర్చుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములు తీసుకొని వెంట పెట్టుకొని వస్తుందంట. ఏం చేస్తుందంట? వెంట పెట్టుకో. ఎన్ని దెయ్యాలని? 7 దెయ్యాలు. ఎన్ని దెయ్యాలు అనిల్?
7 దెయ్యాలు. చెడ్డయా మంచి తెచ్చుకుంటుందా? ఇదే చెడ్డది. దెయ్యం అంటేనే చెడ్డది. దానికంటే చెడ్డయంట. అంటే ఇది ఈ దెయ్యం ఉంటే మందే తాగుతారు. ఇంకా ఆ దెయ్యాలు వస్తే సిగరెట్ అవుతుంది, బీడీ అవుతుంది, తమ్మాకు అవుతుంది, ఒక్క పొడి అవుతుంది. ఇంకా ఇగో ఇంత చెడ్డ దెయ్యాలను తెచ్చుకుంటుంది అంటది. ఎన్ని దెయ్యాలని? ఇంకా దీనికంటే చెడ్డ దెయ్యాలను 7 దెయ్యాలను తెచ్చుకుంటుందంట. ఎంత ఐక్యత చూడండి దెయ్యాల, ఎంత ఫెలోషిప్ వాటికి, ఎంత ఫెలోషిప్. మనం పోయి మనకంటే చెడ్డవారికి దేవుని సువార్త చెప్తున్నామా? దెయ్యం నయం 7 మందిని సంపాదించుకుంది. ఎంతమంది సంపాదించుకుంది? 7 మందిని. పాస్టర్ మైక్ పట్టుకొని మొత్తుకున్న ఒక్కరికైనా సువార్త చెప్తే కొంతమంది సంపాదించుకుంటే, దెయ్యం నయం ఎంతమంది సంపాదించుకుంది? 7 మందిని సంపాదించుకుంది. దానికంటే చెడ్డ వాటిని తెచ్చుకొని మంచిగా ఐక్యతో కలిసి ఉన్నాయి. 7 ఆత్మలను సంపాదించుకుంది అది. ఎందుకంటే దేవుని లెక్క చెప్పుకోవాలి కదా దెయ్యాలు కూడా. మరి మనుషుల మనం సంపాదించుకుంటున్నామా? దెయ్యాలతో పోలిస్తే మనం ఎక్కడుంటామో. 7 దెయ్యాలు తెచ్చుకుందంట. అందుకే కొన్ని చర్చిలలో ప్రతి ఆదివారం దెయ్యాలు ఎలగొట్టడు. ఎందుకంటే వాక్యం ఉండదు. వాక్యము లేని చోట ఖచ్చితంగా ఒక్క దెయ్యం ఎన్ని దెయ్యాలు తెచ్చుకుంటుంటది? ఒక్కొక్క మనిషిలోకి 7 దెయ్యాలు తెచ్చుకుంటుంటది. ఇక ఈ పాస్టర్ ఎలగొట్టినప్పుడల్లా ఒక దెయ్యం ఎలగొట్టాలి. మళ్ళా వారం వస్తే ఇంకో దెయ్యం ఎలగొట్టాలి. మళ్ళా వారం వస్తే ఇంకో దెయ్యం ఎలగొట్టాలి. మళ్ళా వారం వస్తే ఇంకో దెయ్యం ఎలగొట్టాలి. 7 వారాలు దెయ్యాలు ఎలగొట్టనికనే పోతాయి. ఆ దెయ్యాలన్నీ పోయాక నీకు వాక్యం బోధించాలిగా. వాక్యం ఉండదు. వాక్యం బోధించరు. వాక్యం ఉండదు. ఇక ఈ దెయ్యాలు ఎలగొట్టాడు. ఆ దెయ్యం ఏం చేస్తుంది? అక్కడక్కడక్కడ తిరుగుతుంది. తిరిగి మళ్ళొచ్చి ఈమెలో చూస్తుంది, లేదా ఈయనలో చూస్తుంది. ఎందుకంటే పట్టా చేసుకుందిగా. వచ్చి చూసేసరికి వాక్యం ఉండదుగా. రోజు దెయ్యాలు ఎలగొట్టుడే అవుతుందా? రోజు అబ్బాబాబా అని వరుడే అవుతుంది. ఇక చూడిగా ఆ దెయ్యాలు వచ్చి చూస్తాయి. ఆ దెయ్యం పోయిన దెయ్యం వచ్చి చూస్తే వాక్యమే లేదు, యేసయ్యనే లేడు, వాక్యమై ఉన్న దేవుడే లేడు, ఆగినే లేదు అని అదేం చేస్తుందిగా. అంతకంటే చెడ్డ దెయ్యాలు 7 తెచ్చుకుంటుంది. ఆ 7 దెయ్యాలు తెచ్చుకొని ఎక్కడ నివాసం చేస్తుంది? మళ్ళీ ఈ వ్యక్తులలో నివాసం చేస్తే మళ్ళీ ఈ పాస్టర్ ఏం చేయాలి? మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇక మళ్ళీ ఒక వారం మళ్ళీ దెయ్యాన్ని ఎలగొట్ట, మళ్ళీ ఇంకో వారం మళ్ళీ దెయ్యాలి. అందుకే ఇక దెయ్యాలు ఎలగొట్టుడే అవుతుంది. ఇక చివరికి చచ్చాక దేవుని ఎదుట నిలబడ్డాక వాక్యం ఏముంది, ఆత్మల రక్షణ ఏముంది, ప్రార్థన ఏముంది, ఉపవాసాలు ఏమున్నాయి, దేవునికి నీ సమర్పణ జీవితం ఏముంది? ఏముండదు. గుండు సున్నా. గుండు సున్నా. తిన్న తిండికి లెక్క చెప్పాలి, పీల్చుకున్న గాలికి లెక్క చెప్పాలి, నిలుచున్న భూమికి లెక్క చెప్పాలి. తెలుసా? తాగే నీళ్ళకి లెక్క చెప్పాలి. అంత ఈజీ కాదు. పుణ్యానికి పుక్కడికి ఇచ్చింది కాదు. ఇవన్నీ గిట్టే ఇప్పుడు మంచిగా సమ్మతిగా ఉంటాయి. తుఫాను వచ్చే ముందు ఎట్టుంటుంది? నిమ్మలంగా ఉంటుంది. కానీ తుఫాను స్టార్ట్ అయింది అనుకో, ఎట్లుంటుందిగా అట్లా. దేవుడు ఇప్పుడు నిమ్మలంగా అన్ని మంచిగా అన్ని తినండి, తాగండి, మంచిగా ఉండండి అని చెప్పాడు. కానీ ఒక రోజు రాబోతుంది తీర్పులో నిలబడే స్థితి. అది దేవుని ఎదుట. ఒక ఎమ్మెల్యే ముంగట నిలబడాలంటే గడగడ వరుకుతాం. ఒక ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే కాళ్ళు తడతడ ఆడుతుంటాయి. ఓ ప్రధానమంత్రి దగ్గర పోవాలంటే అమ్మో ఇంత గన్మేన్లు, ఇన్ని మిషన్ గన్లు, వామ్మో ఏంద్ర నాయన అని గుండె జర స్పీడ్ అయితే ఉంటుంది. ఆడికి పోతే మాట పోతుంటుంది. ఎక్కడ జర పెద్దోళ్ళతో, ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాలంటే మన వల్ల కాదు. మరి దేవుని ఎదుట నిలబడాలంటే ఏం సరిపోతుందంటే దమ్ము. దెయ్యాలు వణుకుతున్నాయంట. చదువురా యాకోబు పత్రిక 2:19. యాకోబు పత్రిక 2:19 ముగిద్దా. యాకోబు పత్రిక 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిది. అగో దెయ్యములు నమ్మి గడ వణుకుచున్నాయి అంట. అవి
దెయ్యాలకు తెలుసు రేపు ఉందిరా నాయన బ్యాండ్ బజా అవుతుంది అని ఇప్పటి నుండి అవి ఏం చేస్తున్నాయి, గడ 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 వణుకుతున్నాయి అంట. అదే ఉందారా మాట, దెయ్యములు నమ్మి వణుకుచున్నాయి. వణుకడం అంటే ఎంత చలి జ్వరం వచ్చిన చూడాలి. కొంతమంది చలి జ్వరం వస్తే 4-5 బెడ్షీట్లు కలితే అంతకంటే డేంజర్, గుండె అంతరంగంలో నుండి వణుకుతాయి అంటే దెయ్యాలు. కానీ మనుషులు మనం ఎందుకు వణుకుతాం? మనం మీసాలు ఉన్న మగోళ్ళం కదా. మనకు ఆడపిల్ల అయితే మనం ఎందుకు వణుకుతాం? దేవుని ఎదుట వణుకుతాం. ఒక ఆయన పెద్ద మనుషు ఇలా దూతుండు, మనం ఇంత పెద్ద ఎంచుకోండు, ఇలా దూతుండి నాన్న నీ పని పక్క అయితే ఎవరు దేవుడిస్తా అని యేసయ్య సువార్త చెప్పాను. యేసయ్య నమ్ముకో, రక్షణ పొందు, పరిశుద్ధంగా నీతిగా బతుకు అంటే నేను కోట్ల రూపాయలు ఉన్నాయి, నాకు 8 ఇండ్లు ఉన్నాయి, నాకు 16 ఎకరాల భూమి ఉంది, నాకు ఒక్కటన్న వస్తుందా పోయేటప్పుడు? 1 ఎకరం పొలం వస్తుందా అండి? ఒక ఇల్లు పోతుందా? ఏదన్నా వస్తుందా సార్ అంటే, ఏది రాకున్న భూమి మీద బతికిన రోజులు ఎట్లంట. అలాంటి దేవుడు ఏమన్నాడో తెలుసా బైబిల్లో? ఒకడు చాలా పంట వేసుకొని, భూములు చాలా విస్తారమైన పంట వేసుకొని కోసుకొని అదంతా తీసి కొట్లల్లో కూర్చి ఆ మంచి బెడ్ మంచం వేసుకొని చక్కగా ఆకాశం వైపు చూసి కాలు మీద కాలు వేసుకొని అక్కడ అంటున్నాడంట, ఓ ప్రాణమా, ఆ ప్రాణాన్ని చెప్పుకుంటున్నాడు, ఓ ప్రాణమా తిను తాగు ఇక సుఖపడు అని చెప్పుకుంటుంటే దేవుడు ఆకాశం నుండి మాట్లాడాడంట. ఏమంటుండో తెలుసా? ఓ పిచ్చోడా అంటున్నాడు. ఏమంటుండు? ఓ పిచ్చోడా, ఓ పిచ్చోడా. అలాంటోనికి దేవుడు పెట్టిన పేరేంది? పిచ్చోడా. బా, అదే పిలిచాడండి బైబిల్లో. ఓ వెర్రివాడా, ఓ వెర్రివాడా, ఓ పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నా. ఓ గోదాంలో ఉన్నాయి నీ అంటే వస్తాయా? ఎంత తప్పు అండి, తెలియక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దెయ్యాల ఐక్యత చూడండి, అవి ఆత్మలను కూడా ఎట్లా సంపాదించుకుంటున్నాయి? చక్కగా సంపాదించుకుంటున్నాయి. అందుకే 133 కీర్తన మొదటి వచనం, 133 మొదటి వచనం జాగ్రత్త వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి బైబుల్ తీసి చదవండి, చదువు వచ్చిన వాళ్ళు తీసి చూడండి, ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం. 133 కీర్తన మొదటి వచనం, మొదటి వచనం, సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. బా, ఏం కలిగి ఉండి నివసిస్తే మనోహరం అంట? ఐక్యత. ఏంటిది? ఐక్యత. మన ఒక ఆమె దేవుని నమ్ముకున్నాను, దేవుని జిమ్మోడు అని అంట. ఏమంటుంది? నేను ఒక ఆమె ఇంటికి పోయి ప్రార్థన చేసి పోయి, అయ్యో పాపం ఆ అవ్వ పడిపోయింది, బీవి ఎక్కువై అని నేను అన్నా. ఈమె లేచి ఎవరికై గారు ఫలానా దేవుని ఇస్తారు. ఇక ఆమె నువ్వు ఇక్కడనే కూర్చోని టక్ 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 షాప్ కాడికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఛాయ్ పెట్టి తాగు, కాసేపు ఇక్కడే కూర్చుంటావా, అయ్యగారు మీకు భోజనం పెడతాను అన్న. ఇప్పటిదాకా లేని హుషారు ఇప్పుడు ఎందుకు వచ్చింది అబ్బా అనుకున్నాను. దేవుని స్తోత్ర. అన్నం ఏమొద్దాక నేను ప్రార్థన చేసి వెళ్తాను అన్న. సరే అయ్యగారు అని ప్రార్థన చేయంగానే 500 రూపాయల నోటు తీసి కానుక పెట్టి తీసుకున్నాను. ఎప్పుడు వచ్చినా 20 రూపాయలు 10 రూపాయలు ఇట్లా కానుకిచ్చేటాను 500 ఇచ్చిందబ్బా అనుకున్నాను. నా మనసులో అనుకొని
సరే అక్క, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించను గాక అని నేను వెళ్తున్నాను. అయ్యగారు, ఎవరికో పానం బాగాలేదంటే ఇక ఇన్నది ఫస్టే, మళ్ళీ అడుగుతుంది. అంటే ఫలాని వ్యక్తురాలకి పాపం చాలా, మనం వెళ్ళాలి, ఆదుకోవాలి, అది ఇది అంటే ఈ టైం కొరకే చూస్తున్నా. ఏమంటుంది? ఈ టైం కొరకే చూస్తున్నా. ఇప్పుడు ఎంత సంతోషం ఉందనుకుంటున్నాయి గారు. ఏం టైం అక్క అంటే, ఆ ముసలిది లేచిపోవాలి. ఆ ముసలిది ఈ టైం కొరకు ఎన్నడు మనసు పడుతుందా అని చూస్తున్నా. ఇప్పుడు ఈ వ్యక్తురాల్లో దేవుని ప్రేమ ఉన్నట్ట, దెయ్యపు ప్రేమ ఉన్నట్ట? దేవుని పిల్లలరా, ఇలాంటి మనసు ఎంత కోపం ఉండని, ఎంత కక్ష ఉండని, ఎంత శత్రుత్వమైన, మనకు శత్రువులు ఎవరండి? ఏమైనా ఉండని, మనకు శత్రువు అంటే దెయ్యమే. ఏమైనా ఉండని, కానీ మన గుండెలో ఎవరు ఉండాలి? దేవుని ప్రేమనే ఉండాలి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చూడండి దెయ్యాల ఐక్యత ఎంత బాగుందో. చాలా చక్కగా ఉన్నాయి పనులు చేసుకుంటున్నాయి. ఒక్క దెయ్యం ఎన్ని ఆత్మలు సంపాదించుకుంటుంది? ఎన్ని ఆత్మలు సంపాదించరు ఈ నెల? అక్క ఎంకటగా ఎన్ని ఆత్మలు? దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంత మంచిగా దెయ్యాలు ఎంత మంచి పని చేసుకుంటున్నాయి చూడు. వాటి రాజ్యాన్ని ఎంత మంచి విస్తరించ చేసుకుంటున్నాయి. నీ ఇంట్లో కూడా వచ్చినాయి. నీ ఇంట్లో తాగుబోతుని చేస్తలేవు? నీ ఇంట్లో సినిమాలు చూసేటట్టు చేస్తలేవు? చూడండి. రైట్. దేవుని పిల్లారా, దెయ్యాలు ఇప్పుడు ఈ కష్టాలు, శ్రమలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ తెచ్చిపెట్టేది ఏంటివంటే వినండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదవాలిగా, ఒక 10 నిమిషాలు ముగించాలి. 1 సమూయేలు గ్రంథము 16:15. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనం. సౌలు సేవకులు ఆగో దురాత్మ, గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఇది దురాత్మ. 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. 1 రాజుల గ్రంథము 22:22. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. ఆగో ఏ ఆత్మ అంటే ఇది? అబద్ధమాడు ఆత్మ. అబద్ధమాడు ఆత్మ. మొదటిది ఏంటిది? రెండోది ఏంటిది? అబద్ధమాడు ఆత్మ. నిద్రపోతున్నావు అనిల్, 2 చేతులు ఎత్తు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అంతా నిద్రపోతావు. అబద్ధమాడు ఆత్మ. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్త వినాలి, మీకు చివరిలో ఒక కంక్లూజన్కి వస్తారు. అస్సలైన మ్యాటర్ ఇది. యెహోవా ఐగుప్తు మీద ఆగో ఏ ఆత్మ అంటే ఇది? మూర్ఖత గల ఆత్మ. అనండి, ఏ ఆత్మ? మూర్ఖత గల ఆత్మ. ఫస్ట్ ఆత్మ పేరు ఏం పేరు? దురాత్మ. రెండో ఆత్మ పేరు అబద్ధమాడ ఆత్మ. మూడో ఆత్మ మూర్ఖతము గల ఆత్మ. నాలుగోది యెషయా గ్రంథం 29:10. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మీ మీద ఆగో ఏ ఆత్మ అంటే ఇది? గాఢ నిద్రాత్మ. ఏ ఆత్మ? గాఢ నిద్రాత్మ. కొంతమంది వాక్యం వింటూ కూడా నిద్రపోతారండి. ఇక్కడ చప్పట్లు కొట్టి, ఇన్ని డ్రమ్ములు కొట్టి, ఇన్ని మ్యూజిక్లు పెట్టినా కానీ వాళ్ళు నిద్ర ఏందో మన అర్థం. నిజం. ఏ ఆత్మ పని చేస్తుంది? గాఢ నిద్రాత్మ. లూకాసు వార్త 4వ అధ్యాయం 33వ వచనం. లూకాసు వార్త 4:33. ఆ సమాజ మందిరములో ఆగో ఏ ఆత్మ అంటే ఇది?
అపవిత్రాత్మ. ఏ ఆత్మ? మొదటి ఆత్మ పేరేంది? బోలో. రెండో ఆత్మ అబద్ధమాడ ఆత్మ. మూడో ఆత్మ నాలుగోది ఐదోది అపవిత్రాత్మ. రైట్. లూకాసు వార్త 13:11. లూకాసు వార్త 13:11. ఈ ఆత్మ ఏందంట? బలహీనపరిచే ఆత్మ. ఏ ఆత్మ? ఇంత తింటారు కొంతమంది, కొద్దిగా లేవంటే అమ్మ ఇట్లా అడగద్దు. నిజం, మాట్లాడినా కూడా ఫోన్ హలో ఎంత చిన్నగా. కొంతమంది పాపం ఏం తిన్నారు కానీ బడబడబడ. కొంతమంది ఇంత తిన్నా కానీ చేత కాదు అలా. కొంతమందికి ఇంకొక రకం ఉంటారు. ఎట్లుంటారు తెలుసా? వాళ్ళు మంచిగా తింటారు, రోజుకు 3 కాదు 4 పూటలు తింటారు, అయినా ఇట్లే ఉంటారు, బాగా ఉంటారు. మాత్రం తక్కడలేదు జోకితే 10 కిలోలు రారు. ఎంత తిన్నా అంతే అలా బతుకు. వీళ్ళకి ఏ దెయ్యాలు, ఏ ఆత్మలు? బలహీన పరిచయ ఆత్మ. రోమాపత్రిక 8:15. రోమాపత్రిక 8:15. త్వరగా చదవాలరా. ఆగో ఏ ఆత్మ అంటే ఇక్కడ? దాస్యపు ఆత్మ. దాస్యపు ఆత్మ. కొంతమంది దాసత్యంలోకి వెళ్తారు. ఒక్కసారి నువ్వు సిగరెట్ తాగి చూడు, దానికి దాసురాలు అవుతావా, దాసుడు అవుతావా కావా? ఒకసారి బ్రాండ్ తాగి చూడు, విస్కీ తాగి చూడు. మీకు విషయం తెలుసా? జాగ్రత్త వినండి. థమ్సాపు, స్ప్రైటు, మజా, లిమ్కా, యాపిల్ పిజ్జా వీటిలలో పురుగుల మందు 13% కలుస్తుంది. ఎంత కలుస్తుంది? నెట్లో కొట్టి చూసుకోండి మీరు. ఎంత శాతం పురుగుల మందు కలుస్తుంది? 13 నుండి 15% పురుగుల మందు కలుస్తుంది. పురుగుల మందు కలపంది తయారు కానే కావు. రెండోది 30 నుండి 35% బ్రాండీ, విసికి, కోటర్ అంటారు చూడు, దాని పేరేంది? ఆఫీసర్ చాయిసా, రాయల్ ఏందో అన్నది. అవి ఉంటాయి కదా. వాటిలలో బీరులో, బ్రాండీలో, విస్కీలో వాటిలలో ఎంత పురుగుల మందు కలుస్తుంది తెలుసా? 30 నుండి 35%. మీరు నెట్లో కొట్టుకొని చూడండి. వాటిలో 30 నుండి 35% పురుగుల మందు కలుస్తుంది. పురుగుల మందు తాగితే మనిషికి ప్రమాదమా కాదా? అయినా తాగుతాం. ఏం చేస్తాము? అయినా తాగుతాం. థమ్సాపులు తాగుతాం, లిమ్కాలు తాగుతాం, ఇంకా మజాలు తాగుతాం, యాపిల్ పిజ్జా తాగుతాం. ఇంకా అవి కాదని ఇంకెక్కువ అనారోగ్యం తెచ్చుకోవాలి. ఇంకేం తాగుతాం? బ్రాండీ తాగుతాం, విస్కీ తాగుతాం, వీలైతే పెద్దవి కూడా ఉన్నాయి తాగేటోళ్ళు. తెలుసా? పురుగుల మందు మనిషిలోకి వెళ్తే అది హానికరమా కాదా? ఆ పురుగుల మందు కలిపితేనే దాంట్లో ఆల్కహాల్ కలిసినట్టు లెక్క. తెలుసా? ఆల్కహాల్ అంటే ఏదనుకుంటారు మీరు? పురుగుల మందే. పురుగుల మందు కలపకపోతే ఆల్కహాల్ ఉండదనలా. నువ్వు ఎవరినైనా అడుగు, లేదంటే ఎట్లా తయారు చేస్తారో నెట్లో కొట్టి చూడు, వస్తుంది. లేదంటే తయారు చేసే కంపెనీ కాడికి వెళ్ళిపోయి కనుక్కో. పక్క గవర్నమెంట్ కూడా సంతకం పెడుతుంది దాని మీద. తెలుసా? పురుగుల మందు తాగుతున్నాం కాబట్టి జాగ్రత్త. వాటన్నిటి దూరంగా ఉండాలి. అనారోగ్యం ఎట్లా తెచ్చుకుంటున్నామో చూడండి. హల్లెలూయా. ఇక్కడ దాస్యపు ఆత్మ. ఒక్కసారి దేనికైనా బానిస అయ్యామనుకో, ఇక దాన్ని పదే బానిసలు అయితేనే ఉంటాం. మొదటి తిమోతి పత్రిక 4:1. మొదటి తిమోతి పత్రిక 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఏ ఆత్మ వచ్చింది ఇక్కడ? మోసపరచు ఆత్మ. కొంతమంది మోసాలు చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? మోసాలు. మాట ఇచ్చి మాట తప్పుతారు. ఇంకోటి మోసాలు అంటే చాలా మీకు తెలిసి ఉంటాయి. మోసం చేస్తుంటారు.
అమ్మో నువ్వు నా ప్రాణం, మెరకు జాన్ జిగ్రీ అంటారు. తర్వాత ఏం చేస్తారు? కట్టె తీసుకొని బలగొడతారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేస్తారు భార్యని? ఆ ఆహా, భర్త విషయంలో భార్య కూడా అంతే. తర్వాత ఏం చేస్తుంది? మన్ను దుమ్ము ఆలి గీలి అన్నీ వస్తాయి. వస్తాయా రావా? ఇప్పుడు ఎక్కువ కోపాలు ఎవరి మీద ఉంటాయండి? భర్తలకు భార్యల మీద, భార్యల మీద భర్తలకే ఉంటాయి నాకు తెలిసి, నేను చూస్తున్నంత వరకు. నేను అప్పుడు అనుకునేది భార్య భర్తలు చాలా బాగుంటారు అని అనుకున్నా, ఈ బైబుల్ ఇవన్నీ చదువుతుండే. కానీ చూడండి, ఇక కొన్ని కుటుంబాలు నేను చూస్తున్నప్పుడు ఈమె కోపం అంతా ఎవరి మీద ఉన్నది? ఆయన కోపం అంతా ఎవరి మీద ఉన్నది? బయట ఆమెను పట్టుకొని తోమినావు అనుకో ఊకుంటుందా? నువ్వు మందు తాగినప్పుడు ఇంటి పక్క ఆమె పట్టుకొని ఉతికినావు అనుకో, ఎన్ని గొడవలు అయితే. అదే నీ భార్యను కొడితే నీ కోపం ఎవరి మీద? దేవుని పిల్లలారా, ఇదిగో మోసపరుచు ఆత్మ అంట, మోసపరచు ఆత్మ. వీడికి జ్వరం వస్తే, వీడి కడుపులో నొప్పి వస్తే, నీ కాలు నొప్పి అయితే టక్కున బండి వేసుకొని పరిగెత్తుకెళ్తాడు, లేదంటే అంబులెన్స్ పిలిపించుకొని అందులో ఒకటే పరుగు. కానీ భార్యకు అట్లా అడ్డం పడిపోయింది అనుకో అని, పాస్టర్ గారండి ఎక్కడున్నారు? ఆమె కంటే ప్రార్థన చేసిపో, లేదా ఒక 2 గోళీలు రాసిపో ట్యాబ్లెట్లు. కానీ ఆయనకైతే చూడిగా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి కొంతమంది. అట్లానే భార్యలు కూడా కొంతమంది ఉంటారు, భర్తల మీద అధికారం చూపే భార్యలు. కాబట్టి అలాంటి తత్వాలు ఉండవద్దు. నీ శరీరం ఎంతనో నీ ఎదుటి వ్యక్తి శరీరం కూడా అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 1:7. 2 తిమోతి పత్రిక 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చెను గాని పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. ఏ ఆత్మ అంటే ఇది? పిరికితనం. కొంతమందిలో పిరికితనపు ఆత్మ ఉంటుంది. గట్ల వెళ్ళిపోయి కొద్దిగా సువార్త చేసి రాక్క అంటే అమ్మో కొడుతారు. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, కాస్త వెళ్ళి ప్రార్థన చేసి దేవుడి గురించి, ఆమెకి ఏమైందో, ఏ దెయ్యం పట్టిందో, ఈమె అనుమానంతో పోతుంది. పోయి కొద్దిగా ప్రార్థన చేస్తారు అనుకో, ఇంటికాడికి వచ్చిన తర్వాత ఏదైనా చిన్న సమస్య వచ్చింది నా వెంటనే. ఏమొచ్చింది? ఆమె ఇంట్లో ఉన్నది లేదా ఆమె దగ్గర ఉన్నది వచ్చేసి. చూడండి దేవుని పిల్లలు, పిరికోళ్ళు, పిరికి ఆత్మ. కానీ దేవుడు ఈ ఆత్మను మనకిచ్చాడా? ఇయ్యలే. పిరికి ఆత్మ అంట. ఒక ఆమె అంటుంది, ఒక ఆమె మొన్న చర్చిలోకి వచ్చి దేవుడు దశంభావం చేతిలో పెడతామని తెచ్చి చేతిలో పెట్టి, సరే నిన్న నైట్ మనం ఇక్కడ ప్రార్థన నిన్న ఒక ప్రార్థన చేసినాం, ఒక 3-4 ఇళ్ళల్లో. అయితే మన చర్చికి వచ్చింది, ప్రార్థన చేసాము, దశంభాగం తెచ్చి ఇద్దామని వచ్చింది. సరే అని ప్రార్థన చేసుకొని తీసుకున్నా. నీకు ప్రతి నెల ఎంత వస్తాయి గారు అన్నాడు. నా లెక్కతో నీకెందుకు అని నేను, ఎంత వస్తాయి, అందరు దశంభాగాలు ఇస్తారు కదా, ఒక్కొక్కరు 20,000 సంపాదిస్తారు, ఒకరు 30,000 సంపాదిస్తారు, ఒకరు 10,000. నేనే 10,000 సంపాదిస్తా అంటే, మరి 10,000 సంపాదిస్తే 500 ఇచ్చిన ఏందక్క అని నేను అన్నా. మరి 1,000 రూపాయలు ఇవ్వాలి కదా దశంభాగం. అన్నీ ఇస్తే మేము ఎట్ట బతకాలే? నువ్వు 10,000 సంపాదిస్తున్నావు, నీ భర్త 10,000 సంపాదిస్తాడు, నీ కొడుకు 10,000 సంపాదిస్తాడు, ఇంకో కొడుకు 10,000, 40,000 అయితే 4,000 తెచ్చి ఇవ్వాలి దశంభాగం. అన్నీ ఇస్తే ఎట్లా? ఇప్పుడు ఈమెలో ఎవరు పని చేస్తున్నది? పిరికి. దేవుని సొత్తు దేవునికి ఇవ్వడానికి కూడా ఏం చేస్తున్నారు ఈరోజు? పిరికితనం, పిరికి ఆత్మ, పిరికి ఆత్మ. నేను అన్నాను, నువ్వు అడగొద్దు, ఇచ్చేటమైతే కరెక్ట్గా ఇచ్చేయి, లేదంటే అడగకుండా సబడిగా వెళ్ళిపో. తర్వాత దేవుడి దగ్గర తీర్పులో లెక్క చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, మీరు ఇచ్చే ప్రతి పైసా నేను అన్ని ఆడబెట్టుకొని అన్ని రాసుకొని వీటిలో దశంభాగం తీసి ప్రతి నెల మన దగ్గరికి సేవకుడు వస్తాడుగా, ఆయన చేతిలో పెడతాను.
మీకు డౌట్ ఉంటే అడుక్కోండి. అవి 10,000, 20,000, 50,000, ₹1,00,000, 2,00,000 ఎంత అన్నారని దాంట్లో దశంభాగం తీసి ఆయన చేతిలో పెట్టవలసింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే రేపటి దినాన లెక్కలో నేను కూడా ఉంటాగా దేవుని దగ్గర. అదంతా ఎందుకు బాధ? ఎవరి కంట్లో పడ్డా ఏం కాదు, కానీ ఎవరి కంట్లో పడొద్దు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏందంట ఇది? పిరికితనపు ఆత్మ. పిరికితనం అంట ఆత్మ. దేవునికి ఇవ్వాలన్నా, దేవుని దగ్గర తీసుకోవాలన్నా, దేవునికి 2 గంటలు ప్రార్థన చేయాలన్నా, పొద్దున 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలన్నా, ఒక దినమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నా, వెళ్ళిపోయి 10 మందికి సువార్త ప్రకటించాలన్నా, మందిరంలో దేవుని చాకిరీ చేయాలన్నా, మొత్తం పిరికితనం, భయం. అవి చేస్తే మా బతికెట్లా? ఒకడికి ఇట్లా అన్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మరి నీ అంటనే ఉంటున్నావు, నీ అంటనే తిరుగుతున్నావు, నీ అంటనే బతున్నావు, మరి మేము ఎట్లా బతాం అంటే యేసయ్య అన్నాడు, ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కొయ్యవు, కానీ అవి ఎలా పోషించబడుతున్నాయి? వాటికంటే మీరు శ్రేష్ఠులుగారా. హల్లెలూయా. 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 అంటే దేవుని పని చేసే మాకు ఏం గతి లేకుండా పోతుందా? మేము బట్టలు వేసుకోవట్లేదా? మాకు కళ్ళు నస్తే అద్దాలు పెట్టుకోవట్లేదా? మాకు బైబిల్ కొనుక్కోనికి పైసలు వస్తలేవా? మాకు ఫోన్లు లేవా? మేము తిరగడానికి బండ్లు లేవా? ఇస్తుండగా దేవుడైతే. వాటి గురించి కాదండి, మొదట దేన్ని వెతకాల మనం? దేవుని రాజ్యము, దేవుని నీతి ఏమైంది. ఆమేన్. ఎందుకంటే సర్వం సమస్తం ఎవరిది? దేవునిది. 1 యోహాను పత్రిక 4:6. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనం దేవుని సంబంధులం, దేవుణ్ణి ఎరగనివాడు, దేవుణ్ణి ఎరిగినవాడు తన మాట వినును. ఆ ఆ ఆ ఆ ఆగో ఇక్కడ ఏ ఆత్మ పేరు వచ్చింది? బ్రహ్మపరచు ఆత్మ. మీకు దెయ్యాల ఆత్మలు చూపిస్తున్న బైబిల్లో. దేవుని ఆత్మ గురించి కాదు నేను చెప్పేది. ఏ ఆత్మ? దెయ్యాల ఆత్మలు. ఎన్ని ఆత్మలు? మొదటి ఆత్మ ఏంది? బల దురాత్మ. రెండో ఆత్మ మూడో ఆత్మ, నాలుగో ఆత్మ గాఢ నిద్ర ఆత్మ, ఐదో ఆత్మ అపవిత్ర ఆత్మ, ఆరో ఆత్మ బలహీనపరిచే ఆత్మ, ఏడో ఆత్మ దాస్యపు ఆత్మ, ఎనిమిదో ఆత్మ మోసపరచు ఆత్మ, తొమ్మిదో ఆత్మ పిరికితనపు ఆత్మ, పదో ఆత్మ ఆమె ఒక్క ఆమెనే వింటుంది, మీరు అందరూ వినట్లేదు వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక చూడండి, బ్రహ్మపరచాత్ ఇన్ని దెయ్యపు ఆత్మలు, మరణకర పాపాలను కలగజేసే దెయ్యాలు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 5:16. మరణకర పాపములు అనుంది అక్కడ. తన సహోదరుడు మరణకరము కాని పాపములు చేయగా ఎవడైనను చూచిన ఎడల ఆగో మరణకరమైన పాపము కలదు. మరణకర పాపము. ఏంటివయ్యా మరణకర పాపాలు? ఏంటివి మరణకర పాపాలు? ఏంటివంటే, మొదటిది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మొదటి మరణకర పాపము గర్వం. ఏంటిది? గర్వం. సాతానుడు గర్వించాడు గనక అక్కడి నుండి ఎక్కడ పడ్డాడు? భూమి మీద. నెక్స్ట్ ఇక్కడ నుండి ఎక్కడ పోతాడు? నరకం. గర్వం, మరణకర పాపము గర్వం. ఈ గర్వాన్ని కలుగజేసే దెయ్యం పేరు ఏంటంటే అపవాది. ఏం పేరు? అపవాది. మనం గర్విస్తున్నాం అనుకో, మన బట్టలను బట్టి, మన ఆస్తులను బట్టి, మన బలాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, లేదా మన తెలివిని బట్టి మనం గర్వించామనుకో, ఆ గర్వము
మరణకర పాపములో ఒకటి. కాబట్టి ఆ గర్వాన్ని కలగజేసే దెయ్యం పేరు, ఆ దెయ్యం పేరు ఏంది? అపవాది. రెండో మరణకర పాపం కోపం. రెండో మరణకర పాపం ఏంటిది? కోపం. కోపాన్ని కలగజేసే దెయ్యం ఏది? సాతాను. ఎవడీడు? సాతాను. కోపాన్ని కలగజేసే దెయ్యం ఏది? సాతాను. అసలు యేసయ్యలో కోపం ఉందా? నిన్న ఒక చెంప మీకలు కొట్టిరు అనుకో, ఊకుటాను. ఒక మాట అంటేనే ఊరుకో, చెంప మీకలు కొట్టాలా? యేసయ్యను చితకబాదారు, భయంకరంగా హింసించారు, శిలువలో వేలాడదీసి మేకుల మీద చంపారు. ఒక్క మాట వెళ్ళిందా నోట్లో నుండి? ఒక మహానుభావుడు పాట పాడాడు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, ఇది ఎవరి కోసమో. అన్ని కొట్టినా, అన్ని బాధలు పెట్టినా, ఒక్క మాట పలుకని మహానుభావుడు. దేవునికి కోపం లేదండి, మనకెందుకండి? మనకెందుకో? ఎందుకంటే కోపము దేవుని సంబంధమైంది కాదు. ఎవరి సంబంధమైంది? సాతాను సంబంధమైంది. రైట్. మూడవ మరణకర పాపం దురాశ. మూడో మరణకర పాపం ఏంటిది? దురాశ. అందరు చెప్పాలక ఏంటిది మూడో మరణకర పాపం? అయ్యగారు ఏంటిది? దురాశ. ఈ దురాశను కలగజేసే దెయ్యం పేరు మమ్మూన్. చెప్పండి అనిల్, జబ్రా. మమ్మూన్. అందరు నాలుకలు తిరుగుతలే. ఏమండి? మమ్మూన్. దురాశను కలగజేస్తా, ఇంకా 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 ఇంకా. వారి నాయన, దురాశను కలగజేసే దేవుడు కాదు ఎవరు? మమ్మూన్ అనే దెయ్యము. తర్వాత నాలుగవ మరణకర పాపం కామము. అంటే శరీర కోరికలు, కామం. ఈ కామాన్ని కలగజేసే దెయ్యం ఏంటంటే ఆస్మోడియస్. ఏది? ఆస్మోడియస్. చెప్పా అంటున్నారు. ఏం చెప్పా, ఏం పేరు? అదే ఏం పేరు? నీకు ఎడదొస్తుంది. ఆస్మోడియస్. ఏం కలగజేసేది? ఏమిది? కామపు కోరికలను. ఇంకా చివరిది అసూయ. మరణకర పాపములలో ఐదవది అసూయ. అసూయను కలగజేసే దయ్యం. ఒకరు జర ఎదిగిపోతున్నారు అనుకో, కొద్దిగా డెవలప్ అవుతున్నారు, మనలో ఏం కలుగుతుంటది? అసూయ. ఈ అసూయను కలగజేసే దెయ్యం ఏదంట? బయలుజేబు. ఏ దెయ్యం? బయలుజేబు. బయలుజేబు. ఆరవ మరణకర పాపం బద్ధకం. కొంతమందికి బద్ధకం. తినే తప్పదు కానీ బద్ధకం, నిద్రపోయే తప్పదు బద్ధకం, చాలా బద్ధకం. ఇప్పుడు ఈంచేలుగా మార్కెట్ దాకా నడవమన్నా కానీ అలా బండి మీద తీసుకుపోవాలి, దేనిపైన? బండి పైన. బద్ధకం. ఒక వాటర్ డబ్బా అక్కడ నుండి ఇక్కడ తీసుకురావాలంటే కాదు వాళ్ళ అవసరం. బద్ధకం. ఈ బద్ధకాన్ని కలగజేసే దెయ్యం పేరు ఏంటంటే అబెద్దోను. ఏంటిది? అబెద్దోను. దెయ్యాలండి, దెయ్యాలు కలగజేస్తున్నాయి ఇవన్నీ. దేవుడు కలగజేస్తున్నాడని మీరు మొత్తుకుంటారు. ఇవన్నీ కలగజేస్తుంది ఎవరు? దెయ్యాలు. తిండిపోతు. కొంతమంది బాగా తిండిపోతు, వాళ్ళు తినడమే. ఈరోజు ఏం వండుకుందాం, రేపు ఏం వండుకుందాం, ఎల్లుండి ఏం వండుకుందాం. నిజం, ఏది పడితే తినేస్తూనే ఉంటారు. ఈ శరీరాన్ని మొత్తం తిండికే. తిండి తిని 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 దీంట్లో ఏం తెచ్చుకుంటారు? కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ తెచ్చుకుంటారు. మళ్ళీ దాంట్లో మసాలాలు ఎక్కువ ఉండాలి, నూనె ఎక్కువ ఉండాలి. ఇంకా ఇలా తిండిపోతు దెయ్యం. తిండి మీద బాగా ఆసక్తిని కలగజేసే దెయ్యం పేరు ఏందో తెలుసా? బెల్పాగిరి. ఆ దెయ్యం పేరేంది? బెల్పాగిరి. అమ్మ, ఈ పాస్టర్కి దెయ్యాల పేర్లు ఎట్టో తెలుసా అబ్బా అని మీరు అనుకునేటం.
డిమాలజీ అని ఒక పుస్తకం ఉంది. మన తమ్ముడికి నేను చెప్తే అన్ని జిరాక్స్ తీసుకొచ్చాను. అది అన్ని కూకొని చదివిన. అది చదివితే ఈ దెయ్యాల పేరు దొరికినాయి. కోపం తెప్పించేది ఏ దెయ్యం అని. అంటే డిమానాలజీ అంటే దెయ్యాల శాస్త్రము అని ఉంది. ఒక బైబిలే చదివితే మనకు అర్థం కాదండి. దెయ్యాల శాస్త్రము చదివితే ఇది అర్థమవుతుంది. నిన్ను ఎక్కువ తిండి తినిపించేది ఏ దెయ్యం చెప్పా? ఇప్పటిదాకా చెప్తా. బెల్పాగిరి. నేను ఎక్కువ బద్ధకస్తం తీసుకొచ్చే దెయ్యం ఏది? అనహమ భర్త పనికి పోతులేడన్న అంటారు కొంతమంది చెల్లెలు. అలా బద్ధకస్తాన్ని తీసుకొచ్చే దెయ్యం ఏది? అబెద్దోను. దేవుని పిల్లారా, ఇలాగా ఇదిగో మనుషుల పేర్లు పెట్టుకొని వస్తాయంట కొన్ని దెయ్యాలు. చచ్చిపోయినోడు పేరు పెట్టుకొని వచ్చే దెయ్యం పేరు ఏం పేరో తెలుసా? స్పెక్ట్రా. ఏ దెయ్యం? చచ్చిపోయినోడు దెయ్యం కాడండి, కానీ వాడి పేరు పెట్టుకొని వస్తుంది ఒకటి, మాయావేషం వేసుకొని. ఆ దెయ్యం పేరు ఏందంట అనండి? ఏ దెయ్యం? స్పెక్ట్రా. ఏంటవా? స్పెక్ట్రా. మనుషులను వెంబడించే దెయ్యాలు. అంటే మనిషి కొన్నిసార్లు చీకట్లో రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు, అంత దూరం జర నల్లగా ఇట్లాగా అమ్మ అక్కడేమో నిలబడ్డట్టుంది, ఇలా గుండెల్లో భయం. లేదంటే వెనకాల కొద్దిగా గజ్జలు గల్ గల్ అన్నట్టు, లేదంటే చెట్టు ఊగినట్టు, అమ్మో వెనకాల ఏదో వస్తున్నట్టుంది. మన మైండ్లో ఏముంటుంది అంటే దెయ్యమే నన్ను వెంబడిస్తుంది. నిజమే, దెయ్యాలు వెంబడిస్తే. ఆ దెయ్యం పేరు ఏంటంటే ఆక్సిజన్. ఏం దెయ్యం అది? ఆక్సిజన్. ఆక్సిజన్. అలాగే మనిషి లోపలికి వచ్చి గూడు పెడతాయట దెయ్యాలు. మనిషి లోపలికి వచ్చి నిలుస్తాయి మంచిగా. ఆ దెయ్యం ఏందో తెలుసా? పొజిషన్. అదేమైంది? పొజిషన్. మనిషి లోపలికి వస్తుంది. అబ్బాయి ఎంత ధైర్యం దానికి! మనిషి లోపలికి వస్తుంది, మనసులో ఉంటుంది, మనసులో కలిసిపోతుంది, అది మనిషిలో గూడు పెడుతుంది, రిజిస్టర్ చేసుకుంటుంది, పట్టా చేసుకుంటుంది. పొజిషన్. అలాగే మనుషులను చెడగొట్టే దెయ్యం అంట. మనుషులను చెడగొట్టే దెయ్యాలు. ఈ దెయ్యాల మీద పోరాటం పౌలు చేశాడు, మనుషులను చెడగొట్టే దెయ్యాలపై. ఆ దెయ్యం పేరు ఏందో తెలుసా? పయారిస్. ఏంటిది? పయారిస్. విగ్రహాలు అంటే బొమ్మలను ఆరాధింపజేసే దెయ్యం. విగ్రహాలను ఆరాధింపజేసే దెయ్యం పేరు ఏంటంటే బయల్జెబూ. ఏ దెయ్యం అది? విగ్రహాన్ని మొక్కో అని పేరెప్పించి తీసుకెళ్లి మొక్కింపజేసేది ఏ దెయ్యము? బయల్జెబూ. మత పిచ్చి. నా మతం ఇది, నీ మతం ఇది అంటురుగా. ఇలా మత పిచ్చి రేపే దెయ్యం ఏదో తెలుసా? లేవియోథాన్. ఆ దెయ్యం పేరేంది? లేవియోథాన్. మన యేసు ప్రభు సువార్త మంచి మార్గాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందురా మతం మారుస్తున్నావు అంటారుగా. ఏంటమ్మా మతం మారుస్తున్నావు అని. ఏ దెయ్యం పట్టినట్టు? ఏ దెయ్యం పనిచేస్తుంది వారిలో? లేవియోథాన్. ఈ దెయ్యం మీద పేతురయ్య బాగా ఫైట్ చేశాడు, ఈ మత పిచ్చి కలగజేసే దెయ్యం పైన. అలాగే కొంతమందికి రోగాలు తీసుకొచ్చే దెయ్యం. వినండి, ఈ దెయ్యము అస్తారోత్. రోగాలను తెచ్చే దెయ్యం ఏది? ఓ రోజు కాలు నొప్పి, ఓ రోజు కడుపు నొప్పి, ఓ రోజు గ్యాస్ నొప్పి, ఓ రోజు తలనొప్పి, ఓ రోజు పంటి నొప్పి, ఓ రోజు జ్వరము, ఓ రోజు టైఫాయిడ్, ఓ రోజు ఈ రోగాలను తెస్తుంది ఎవరు? దేవుడా దెయ్యమా? ఆ దెయ్యం పేరేంది? అస్తారోత్. ఏ దెయ్యం అది? అస్తారోత్. హత్యలు చేపిస్తాంటో దెయ్యం, మనుషులను చంపు అని హత్యలు చేపించే దెయ్యం పేరు ఏందో తెలుసా? బెరీత్. ఏందా దెయ్యం? బెరీత్ అనే దెయ్యం. అలాగే అసహనం అంటే సహనం లేకుండా, ఓపిక లేకుండా, ఓర్పు లేకుండా చేసే దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం పేరు ఏందో తెలుసా? వెరోని. ఏంటిది అది? వెరోని. అబద్ధం ఆడిపిస్తాంటో దెయ్యం. ఎక్కడ చూసినా అబద్ధాలే. తీసుకున్నావా అంటే తీసుకోలే నేను, తిన్నావా అంటే తినలే నేను అని అబద్ధాలు ఆడిపించే దెయ్యం పేరు ఏం తెలుసా? పైత్యాస్. ఏంటిది అది? పైత్యాస్.
అపవిత్రలోకి తీసుకెళ్లే దెయ్యం పేరు కూడా క్రెజిల్. క్రెజిల్ ధర్మ విరుద్ధం, న్యాయాన్ని అన్యాయం, అన్యాయాన్ని న్యాయంగా మార్పించే దెయ్యం ఉందంట. ఆ దెయ్యం ఏందో తెలుసా? బెలియేల్. ఆ దెయ్యం పేరేంటి? బెలియేల్. బెలియేల్. దేవుని పిల్లలారా, ఇలాగా చూసుకుంటూ పోతే కొంతమందికి సిగ్గు బిడియం లేకుండా చేస్తుంట దెయ్యం. ఏం చేయదు? సిగ్గు బిడియం. నిజమండి. ఇప్పుడు నేనున్నాను, పొరుగోలు భార్యతో మాట్లాడాలంటే ఎంత సిగ్గండి, ఎంత బాధ. ఒక 3 అడుగులు వెనుకుండాలే, ఏదో నీకు అవసరమైంది మాట్లాడతావా, వెళ్ళిపోవాలి అంతే. అయినా ఆడపిల్లతో మాట్లాడడానికి ఆడపిల్లని పంపిస్తేనే బెస్ట్. సరే, ఏమంటే పాస్టర్గా డాక్టర్గా ఉంటాం కనుక కొన్ని విషయాలు మాట్లాడతారు, వాళ్ళు చెప్తారు, దానికి పరిష్కారం వెళ్తాం. జనరల్గా కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడాలన్నా 3 అడుగులు వెనుకకుండి ఏదో అవసరమైంది మాట్లాడి టక్కుని వెళ్ళిపోవాలి. కానీ కొంతమంది సోది పెడతారు. నిజమండి. కాబట్టి సిగ్గు బిడియము లేకుండా చేసే దెయ్యం పేరేందో తెలుసా? కార్నివల్. ఏ దెయ్యం అది? కొంతమంది సరసోక్తులు ఆడుతుంటారు, సరసోక్తులు. రైట్. అలాగే బీదరికంలోకి, ఎక్కడికండి? అప్పుల ఊబిలోకి, బీదరికంలోకి తీసుకుపోయే దెయ్యం ఉంది. అబ్బో, ఈ దెయ్యం గురించి నేను 2 గంటలు చదివిన. ఈ దెయ్యం ఏందో తెలుసా? ఓయిలెట్. ఏం దెయ్యం ఇది? ఓయిలెట్. అప్పులు చేపించేదంట ఈ దెయ్యం, బీదరికంలోకి తీసుకెళ్తుందంట. అలాగే విడాకులు తీసుకోవాలని ప్రేరేపించే దెయ్యం, డైవాస్. నీ భార్య ఎట్లరా, నీ భర్త ఇట్లమ్మా అని ప్రేరేపించి విడగొట్టించే దెయ్యం ఏదో తెలుసా? రోజియర్. ఏం దెయ్యం అది? రోజియర్. ఇక అస్సలైన దెయ్యం కాడికి వచ్చాం. మందు దాగ పెడుతుందంట, గుట్కా తినబెడుతుందంట, తమ్మాకు తినబెడుతుందంట. మందు దాగబెట్టి మందు తయారు చేపించి అందుకు ప్రేరేపించే దెయ్యం ఏదో తెలుసా? బెలియాస్. ఆ దెయ్యం పేరేంది? బెలియాస్. ఇది గుర్తు పెట్టుకోవాలండి. ఎవడైనా తాగుపోతాడు ఉన్నాడు అనుకో, ఏ బెలియాస్, ఏసు నామంలో వెళ్ళు అనాలి. మీకు గుర్తుంటే మీకు గుర్తుండే. ఎందుకంటే పేరు పెట్టి గద్దిస్తే దెయ్యం తొందరపోతుంది. ఇప్పుడు పక్కకుండే ఎవరైనా నీ పేరు పెట్టి పిలిచారనుకో, నువ్వే ఆ అంటావా లేకపోతే అందరూ ఆ అంటారా? చాలా మంది సేవకులకు తెలియదు ఈ విషయం. ఎవరినైనా సైతాన్ అప్పో, దురాత్మ అప్పో అంటే ఎడబోతాయి, ఇంటికాడ పోను మళ్ళీ ఒకటి పేరు కొట్టేయాలి. వాటి పేరు కొట్టేస్తే భయం. కరెక్ట్గా వాటి పేరు పెట్టి మనం పలికామనుకో భయపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి అర్థం కాకుండా, వాక్యం విన్నా అర్థం కాకుండా చేసే దెయ్యం ఉందంట. వినండి, ఆ దెయ్యం ఏందో తెలుసా? ఓలివార్. ఏ దెయ్యం అది? ఓలివార్. ఒక ఆయన పేరు ఓలివర్ అని పెట్టుకుని, నేను అన్న దెయ్యం పేరు పెట్టుకున్నా అన్న. ఆ దెయ్యం పేరా? ఓలివర్ అనే దెయ్యం రా నాయన, అర్థం కాకుండా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు వినండి, దేవుడు తెస్తున్నాడా దెయ్యాలు తెస్తున్నాయి అని మీకు సమస్యలు? అప్పులలోకి తీసుకెళ్తుంది దేవుడా దెయ్యమా? నీకు అర్థం కాకుండా చేస్తుంది దేవుడా దెయ్యమా? నీకు రోగాలు తెస్తుంది దేవుడా దెయ్యమా? నీకు కలహాలు పెడుతుంది దేవుడా దెయ్యమా? నిన్ను సతికిల చేస్తుంది దేవుడా దెయ్యమా? నీలో కోపం రేకెత్తిస్తుంది దేవుడా దెయ్యమా? నీలో కామపు కోరికలు పెంచే దేవుడా దెయ్యమా? నిన్ను మందు దాగబెట్టే దేవుడా దెయ్యమా? మరి దేవుణ్ణి అంటావు, ఏం దేవుడయ్యా ఇన్ని హింసల పాలు చేస్తున్నాడంటావు? తెలుసుకోవాలి. తెలుసుకొని అంటే అది న్యాయమో, అది న్యాయమో, అది పద్ధతి, అది క్రమమో. కాబట్టి దండం పెట్టి చెబుతున్నా, నిన్ను హింసల పాలు చేస్తుంది, శోధిస్తుంది దెయ్యం తప్ప దేవుడు కాదు. నిజం. దేవుడు నీకు ఎప్పుడైనా మేలు చేస్తాడే, నిజమండి, మేలు చేస్తాడే. కాబట్టి దేవుని పిల్లారా, మీకు నేను చెప్పేది ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన ఏమంటాడు తెలుసా? బంగారం మాట, ప్రయాసపడి భారం మోస్తున్నావా, నా ఎదుకు రా, నేను విశ్రాంతి ఇస్తా. నీవు భారం మోస్తున్నావా, నీ భారం నా మీద వేయి, అప్పుడు నేను నిన్ను ఆదుకుంటా.
నేను ఆదుకుంటా. నువ్వు పాపంలో ఉన్నావా, నా దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని వదిలి నీ సమస్త దుర్నీతిని నేను కడుగుతా. ఎంత మంచి దేవుడు అండి. ఆ దేవుణ్ణి పట్టుకుని ఏం దేవుడు, ఏం చేస్తుండు, ఏం బాధలు, ఏం హింసలు, ఏం శ్రమలు, ఏం కష్టాలు అనే దేవుణ్ణి అనుట న్యాయం కాదక్క. చెల్లి తమ్ముడా, ఆయన చాలా మంచోడు. మన కొరకు శరీరధారిగా భూమిపైకి వచ్చి సిలువలో యజ్ఞమై ఆయన 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచి మనల్ని దీవించి వెళ్ళి పరలోకమందు నివాసాలు సిద్ధం చేసి త్వరగా వచ్చి అక్కడ తీసుకెళ్లాలని ఆయన ఆశ ఉంటే ఆయన మీద బండన వేస్తామా? దెయ్యాలకు బలం ఇస్తామా? దమ్ముంటే దెయ్యాలతో పోరాడు. అదే అంటుండు పౌలు ఎఫెసీ 6:12లో, నువ్వు పోరాడవలసింది శరీరంతో కాదు, దేవునితో కాదు, నువ్వు పోరాడవలసింది దెయ్యపు సమూహాలతో పోరాడు. ఆ దెయ్యాలను తెచ్చుకొని గుండె నిండా నింపుకొని అబద్ధం ఆడతావు, మోసం చేస్తావు, దొంగతనం చేస్తావు, కలహాడం ఆడతావు, అసూయపడతావు, కోప్పడతావు, గర్విస్తావు. ఆ దెయ్యాలు పో అంటే పోతాయా? కాబట్టి దేవుని పిల్లారా, వాటన్నిటిని విడిపించుటకు మన దేవుడు ఉన్నాడు. లూకాసు వార్త 8:2 మగ్దలేన మరియకి 7 దెయ్యాలు పడితే వాటి నుండి విడిపించింది మన దేవుడే. గదరేని పట్టణంలో సేన లక్షల దెయ్యాలు వాటి నుండి విడిపించింది మన దేవుడే. ఆయన కాళ్ళ మీద చేయబెట్టు. ఆయన నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. నీ కన్నీరు తొడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు మించి మనకి ఇంకొకరు లేరండి, లేరు. మోకాళ్ళ చేతులెత్తావు. ఇంకెన్నడూ దేవుడు నన్ను మోసం చేశాడు అన్నది.